డాక్టర్ ఏమైంది? ఎస్, పరిస్థితి ఇంకా క్రిటికల్ అయింది. బీపీ ఇంకా స్టేబుల్ కాలేదు. అయినా ఇప్పుడు ఆపరేషన్ చేయక తప్పదు. డోంట్ మైండ్, 50-50 ఛాన్సెస్. మిత్రకేమైనా అయితే నేను తట్టుకోలేనండి. ఏదో ఒకటి చెయ్యండి. అవసరమైతే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎంతైనా ఖర్చు పెడదాం. కానీ మిత్రకి మాత్రం ఏం కాకూడదు. ఈ టైంలో అన్నయ్యని ఎక్కడికి మూవ్ చేయలేం పెద్దమ్మా. ట్రై టు అండర్స్టాండ్. మిత్రకేం కాదు అరవింద, నువ్వు టెన్షన్ పడకు. మిత్ర, బీపీ ఇంకా స్టేబుల్ కాలేదు. అయినా ఇప్పుడు ఆపరేషన్ చేయక తప్పదు. డోంట్ మైండ్, 50-50 ఛాన్సెస్. నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఎవరికి ఏ కీడు చేయలేదు. నాకెందుకు స్వామి ఇన్ని కష్టాలు పెడుతున్నావు? దయచేసి మిత్ర గారికి ఏమీ కానివ్వకు. కావాలంటే ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను. నా ప్రాణం తీసుకో. దయచేసి మిత్ర గారిని బ్రతికించు తండ్రి, బ్రతికించు. ఒరే జయదేవ్, అరవిందా, ఇప్పుడైనా లక్ష్మి విలువ తెలుసుకోండిరా. తను లేకపోతే మిత్రకి ఎంత ప్రమాదమో ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది కదా. మిత్ర జాతకంలో కొన్ని గండాలున్నాయని, వాడిని ఆ గండాల నుంచి కాపాడ్డానికే లక్ష్మిని మిత్రకిచ్చి పెళ్లి చేశామని ఎలా మర్చిపోతున్నారు? మిత్రకి గండాలున్నాయని తెలిసిన ఆ రోజు మనం ఎంత కంగారు పడిపోయామో గుర్తులేదా? మిత్ర జాతకానికి సరిపోయే జాతకం గల అమ్మాయి కోసం ఎంత వెతికామో మీకు గుర్తులేదా? బామ్మగారేంటి హఠాత్తుగా అందరికీ బ్రెయిన్ వాష్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు? మీరు చేసిన నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఏంటో ఇప్పుడు చూశారుగా. లక్ష్మి మిత్రని వదిలేసి వెళ్లిపోయిన మరుక్షణమే మిత్ర పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందో గమనిస్తున్నారుగా. అమ్మా, నువ్వు చెప్పేది నిజమే, కాదనడం లేదు. లక్ష్మిని కావాలని మనం దూరం చేసుకోలేదుగా.
మిత్ర మనీషా కలిసి చేసిన తప్పుకి భరించలేక లక్ష్మి వెళ్ళిపోయింది. అందుకే తను ఆపలేకపోయాం. ఆగలేదుని కూర్చుంటే ఎలారా? బతిమాలు బామాలు ఆఖరికి కాళ్లు పట్టుకునైనా లక్ష్మిని వెనక్కి తీసుకురావాలి. అలాంటిది పోతే పోని అన్నట్టు కూర్చున్నారు. లక్ష్మి లేకపోతే మిత్రకి ఏం కాదులేని భ్రమలో ఉన్నారా? అసలు మిత్ర జాతకంలో ఇన్ని గండాలు ఎందుకు పెట్టాడు ఆ భగవంతుడు? ప్రపంచంలో ఎవ్వరికీ లేని ప్రమాదాలన్నీ మిత్ర జీవితంలోనే ఎందుకు కుమ్మరించాడా భగవంతుడు? మిత్ర జీవితంలో ఇన్ని గండాలు ప్రమాదాలు ఉంటే వాడికి ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఆ మృత్యువు వచ్చి వాణ్ణి మింగేస్తుందో అని ఈ గుండెని అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. బామ్మగారు, మిత్రగారి జాతకంలో గండాలున్నాయా? చెప్పండి బామ్మగారు. మిత్రగారి జీవితంలో గండాలున్నాయి, ప్రమాదాలు ఉన్నాయి అని ఏదో అంటున్నారు కదా? అబ్బే, అదేమీ లేదు లక్ష్మి. గండాలేమిటి, ప్రమాదాలేమిటి, అలాంటివేమీ లేవే. అబద్ధం చెప్పకండి బామ్మగారు. నేను విన్నాను. మిత్రగారి జాతక నిండా గండాలున్నాయని మీరు చెప్పడం నేను విన్నాను. నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదంటే మీరు అన్న మాట నిజమేనన్నమాట. మావయ్య గారు, మీరైనా చెప్పండి, మిత్రగారి జాతకంలో దోషాలున్నాయా? అందుకే ఆయనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందా? అది లక్ష్మి, అలాంటిదేం లేదమ్మా. మావయ్య గారు, మీరు కూడా నాకు అబద్ధం చెప్తున్నారు కదా? అత్తయ్య గారు, వివేక్, నువ్వైనా చెప్పు. ఎందుకు మిత్రగారి గురించి అడుగుతుంటే అందరూ దాస్తున్నారు? ఎందుకు ఆయన జాతకం గురించి నాకు చెప్పడం లేదు? లక్ష్మి, ఒక పక్క మిత్ర పరిస్థితి బాలేదు, వాడికి ఏమవుతుందో అని బాధలో ఉన్నావు. మధ్యలో నీ గొడవేంటి? అది కాదు చిన్నత్తయ్య గారు, మిత్రగారి జాతకంలో ఇక నోరు మూస్తావా? మిత్ర పరిస్థితి చూసి ఇక్కడెవ్వరూ ప్రశాంతంగా లేరు. మిత్రకెందుకు ఇలా అయిపోయిందని ఏదో అయోమయంలో 4 మాటలు అనుకుంటున్నావు. అవి పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? అసలంతా నీ వల్లే జరిగింది లక్ష్మి. నీకోసం మిత్ర రావడం వల్లే ఈ ప్రమాదం ఎదురైంది. నీకోసం గనుక మిత్ర రాకపోయి ఉంటే ఇప్పుడు మిత్ర హాస్పిటల్ పాలయ్యేవాడు కాదు, ఇలా ప్రాణం మీదకి తెచ్చుకునేవాడు కాదు. మనీషా, ఇక ఆపుతావా? ఇప్పటికే ఇక్కడ లేనిపోని రచ్చ జరుగుతుంది. ఆ రచ్చ మీద ఇంకాస్త పెట్రోల్ పోయికు. నువ్వు ఆగు వివేక్. అసలు విషయం అందరికీ అర్థం అవ్వాలి కదా. ఎవరి వల్ల ఎవరికి ముప్పెదురవుతుందో అందరికీ అర్థం అవ్వాలి కదా. అంతా నీ వల్లే జరిగింది లక్ష్మి. జగదీష్ని కూడా మేం వదిలిపెట్టాం.
వాణ్ణి జైలుకి పంపించేంత వరకు మేం ఊరుకోం. అవును, లక్ష్మి కోసం మిత్ర వెళ్ళకపోతే అసలు మిత్రకి ప్రమాదం జరిగి ఉండేదే కాదు. అంటే మనీషా అంటున్నట్టు లక్ష్మి పక్కనుంటేనే మిత్రకి ప్రమాదాలు జరుగుతున్నాయా? డాక్టర్, ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉంది? ఆపరేషన్ అయింది, సక్సెస్. నౌ హీ ఈజ్ ఆల్ రైట్. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ. డాక్టర్, మిత్రం చూడొచ్చా? ఇప్పుడే కాదు, కాసేపు అయ్యాక నర్సు వచ్చి ఇంటిమేట్ చేస్తుంది. అప్పుడు వెళ్ళి చూడండి. అయ్యా, ప్రపంచంలో ఎవ్వరికీ లేని ప్రమాదాలన్నీ మిత్ర జీవితంలోనే ఎందుకు కుమ్మరించాడా భగవంతుడు? మిత్రని ఈ గండ నుంచి రక్షించుకోవటం చాలా కష్టం. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టడం ఇంకా కష్టం. దీక్షితులు గారు వచ్చిన ప్రతిసారి మిత్ర గారి గురించి మాట్లాడేవారు. ఆయన వచ్చి ఏదో చెప్పి వెళ్ళేవారు. ఆ రోజంతా అందరూ చాలా కంగారు పడేవారు. అంటే ఈ విషయం గురించి దీక్షితులు గారికి తెలిసే ఉంటుంది. ఆయన అడిగితే నాకేదో ఒక విషయం తెలుస్తుంది. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు కొంచెం పనుంది జాను, నేను వెళ్ళొచ్చేస్తాను. నువ్వింటికి వెళ్ళు. మరి బావగారు? బావగారికి ఆపరేషన్ అయింది, ఇక భయపడాల్సిన అవసరం లేదన్నారు. థ్యాంక్ గాడ్. కానీ నువ్వెందుకు అలా ఉన్నావు? ఏం లేదు, నువ్వింటికి వెళ్ళు. ఏంటి లక్ష్మి, ఎలా వచ్చావు? ఏం కావాలి? నిజం కావాలి స్వామి. నా భర్త జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నా భర్త జాతకంలో ఏముందో నాకు తెలియాలి. దయచేసి ఆ నిజం మీరే చెప్పాలి. అరవింద, మిత్ర జాతకం గురించి కానీ ఆ జాతకంలో ఉన్న గండాల గురించి కానీ లక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఒకవేళ తెలిసిందా, రక్షణగా ఉండాల్సిన లక్ష్మి జాతకం మిత్రని రక్షించలేదు. చెప్పండి స్వామి, మీకు తెలిసిన ఆ నిజం నాకు చెప్పండి. చూడు లక్ష్మి, మిత్ర జాతకంలో ఏముందో, అతని జీవితంలో ఏం జరగనుందో తెలుసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దయచేసి నా మాట విని దేవుడి మీద నమ్మకం ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు స్వామి, మిత్ర గారికి ఏదో జరగబోతోంది. తన చుట్టూ ఏవో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందరూ నా నుంచి ఏదో దాస్తున్నారు. నాకు తెలియకూడదని నా చుట్టూ ఒక అబద్ధపు ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. దయచేసి నా భర్త గురించి నాకు చెప్పండి. ఆయనకి ఏం కాబోతోందో చెప్పండి. అర్థమైంది స్వామి, మీరు కూడా నా దగ్గర దాచాలనుకుంటున్నారు. మీరు కూడా నాకు ఏది తెలియకూడదు అనుకుంటున్నారు, అంతే కదా? నా భర్తకి ఏదో భయంకరమైన ఆపద ఉందని నాకు అర్థం అవుతోంది. ఆయనకి ఏమైనా అయితే చూస్తూ నేను తట్టుకోలేను. ఆయన ప్రాణానికి ఏమైనా జరిగితే నేను బ్రతకలేను. నేను బ్రతకలేను. నేను
ఆయనకి ఏదైనా జరగక ముందే నేనే ప్రాణాలు తీసుకుంటే ఉత్తమం. ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి. శాంతించు లక్ష్మి. నాకు తెలిసిన సత్యం చెప్తాను. మిత్ర జాతకం ఒక అఖండ విశ్వం లాంటిది. ఆ విశ్వంలో ఎన్ని అద్భుతాలు ఉంటాయో అన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మిత్ర జాతకం కూడా అచ్చం అలాంటిదే. మిత్ర జాతకంలో అడుగడుగునా ఒక గండం రాసిపెట్టుంది. ఏ క్షణాన ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఏ సమయంలో మృత్యువు అతను హరిస్తుందో ఊహించలేని దుస్థితి. అతన్ని ఆ గండాల నుంచి రక్షించాలంటే అతని జాతకానికి సరిపోయే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జాతకం కలిగిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. అది కోట్లలో ఒక్కరికి మాత్రమే ఉండే జాతకం. అదే నీ జాతకం. మా లక్ష్మీ జాతకం చాలా గొప్పది. తెలియకుండా మాట్లాడుకో. చూడు చూడు లక్ష్మీ జాతకం. తనున్న చోట స్వర్గం అవుతుంది, తను పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరింత కోటీశ్వరులు కదా, మరి మీ అబ్బాయికి పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదంటున్నారు. డబ్బు కన్నా అమ్మాయి గుణం ముఖ్యమని నా అభిప్రాయం. అందుకే మిత్రను రక్షించడం కోసం నిన్ను ఏరి కోరి మిత్రకిచ్చి పెళ్లి చేశారు. లక్ష్మి మా అబ్బాయిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో లక్ష్మిని చూడ్డానికి వచ్చాను. తన మాట, నడక, నడవడిక అన్నీ బాగా నచ్చాయి. అందుకు తనని మా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నా. మా వారు లక్ష్మిని కోడలిగా చేసుకోవాలని ఇష్టపడ్డారు కాబట్టి వచ్చాం. లేదంటే నేను ఈ ఇంటి గడప తొక్కేదాన్ని కాదు. నిన్ను మిత్ర చుట్టూ రక్షణ వలయంలా మార్చారు. కానీ స్వామి, ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? నాతో చెప్తే నా భర్తని నేను కాపాడుకోలేనా? కాపాడుకోలేవు. అవును లక్ష్మి, మిత్ర గండాల గురించి నీకు తెలిసిన మరుక్షణమే నీ జాతక ప్రభావం తగ్గిపోతుంది. నువ్వు రక్షించగలిగే అవకాశం క్షీణించిపోతుంది. నీకు తెలియనంత వరకు మాత్రమే మిత్రకి రక్షణ. ఇప్పుడు నీకు మిత్ర జాతకం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇకపై మిత్రని కాపాడుకోవటం అత్యంత కష్టతరమైన పని. ఒక్కటి మాత్రం నిజం లక్ష్మి, ఇక మీదటైనా నువ్వు మిత్రకి చేరువలో ఉంటే ఎంతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. నువ్వు శాశ్వతంగా దూరమైతే మాత్రం మిత్రని ఎవ్వరూ కాపాడలేరు.
చెప్పనురా. నీకు చిన్న గుండు సూది గుచ్చుకుంటేనే ఈ తల్లి గుండె వణికిపోతుంది. అలాంటిది కత్తిపోటంటే మాటలా?